पुरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधाप्रशमनं कुरु शान्तिं प्रयच्छ मे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:50 సూర్యాస్తమయం 6:10. తిథి ద్వాదశి రాత్రి 8:50 వరకు. నక్షత్రం మూల మధ్యాహ్నం 11:32 వరకు. వర్జం ఉదయం 10:04 నుంచి 11:32 వరకు. మరల రాత్రి 8:19 నుంచి 9:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:37 నుంచి 11:22 వరకు. మరల మధ్యాహ్నం 3:09 నుంచి 3:54 వరకు. అమృతకాలం శేషంగా మిగిలినది ఉదయం 7:08 వరకు. మరల తెల్లవారుజామున 5:05 ప్రారంభమై 6:33 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. నేటి విశేషం తిలద్వాదశి ప్రదోషం. తిలలతో భగవదారాధన చేయడం, పూజ చేయడం చాలా మంచిది. దాని ద్వారా వ్యక్తికి ఆయుర్దాయ దోషాలు తొలగిపోతాయి. 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి 1/2 కేజీ బెల్లం నివేదన చేసి రెండింటినీ కలిపి ఆవులకు పెడుతుంటే సకల దోషాలు ఉపశమిస్తాయి, శని దోషాలు. అదేవిధంగా విష్ణుమూర్తికి కూడా వీటిని పూజ చేయడం చాలా చాలా మంచిది. నువ్వులతో పూజ అనేటువంటిది చాలా పరమ పవిత్రమైనది, అపమృత్యు దోషాలని పూర్తిగా నివారించగలిగినది, ఆరోగ్యాన్ని పూర్తిగా ప్రసాదించగలిగినది. నేటి ఆణిముత్యాలు. చిన్న రంధ్రాలే పెద్ద ఓడలను, చిన్న దోషాలే గొప్పవారిని ముంచివేస్తాయి. పెద్ద పెద్ద లక్ష్యాలు ఎప్పుడూ చిన్ని చిన్ని అడుగులతోనే మొదలవుతాయి. నిజాయితీగా కృషి చేస్తే ఆ అడుగే ఎందరికో మార్గదర్శకం అవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. పవిత్రవంతమైనటువంటి ఈ మానవ జీవితంలో దానాలకు విశిష్టవంతమైనటువంటి లక్షణాన్ని ఇచ్చారు. ఈ జన్మలో ఈ మానవుడు సౌఖ్యాన్ని పొందుతున్నాడు అంటే పూర్వజన్మలో అతడు చేసినటువంటి దాన ప్రభావం వల్లనే ఇతడు ఐశ్వర్యకారకంతోనూ ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడుపుతున్నాడు అని. అందుకే యతీశ్వరులు అని చెప్పేసి ఉంటారు. మనకి షిర్డీ సాయిబాబా వారు కూడా భిక్షాటన చేయటం వెనకాల పరమార్థం అదే. ఆయన యతీశ్వరుడు కదా, అంటే సన్యాసి అని కూడా చెప్పాలి. సంసారాన్ని త్యజించి మన యొక్క పాపాలన్నింటినీ కూడా ప్రక్షాళనం చేయటానికి ఆయన వీధి వీధినా కూడాను భిక్షాటన చేశాడు. ఆ భిక్షాటనలో గల పరమార్థ లక్షణం ఏమిటండి? మన పాపాలన్నింటినీ కూడా నేనేమో హరించటానికి భిక్ష అడుగుతున్నాను అని. ఆ భిక్షను వేసేటప్పుడు కూడా పరమేశ్వరార్పణమస్తు అనే, కృష్ణార్పణమస్తు అని చెప్పేసి భిక్ష వేయాలి. ఎవరైనా ఇంటి ముందుకు వచ్చి
భవతి భిక్షాం దేహి అని అంటారు. అలా అంటం వెనకాల పరమార్థాన్ని అర్థం చేసుకొని మనం భిక్ష వేసినట్లయితే తప్పనిసరిగా సద్గతిని పొందుతాడు మానవుడు అని చెప్పేసి ఇక్కడ శాస్త్రం. అలాగే ఒడుగు అయినప్పుడు కూడా మొట్టమొదటిసారిగా తల్లి నుంచి భిక్షను స్వీకరిస్తాడు ఆ వటువు. ఎంత గొప్ప విశ్లేషణ చూడండి. మరి అంటే ఏమిటనమాట, తనకు జన్మను ప్రసాదించిన తల్లి నుంచే మొట్టమొదటి భిక్షను స్వీకరించటం వెనకాల దాగిన పరమార్థం, తన పాపాలన్నింటినీ కూడాను ప్రక్షాళనం చేసేటువంటి విశిష్ట లక్షణం ఆ మాతృమూర్తికి ఉన్నది కదా అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అందుకే మనం చేసేటువంటి దాన ధర్మాలు మనకు సర్వత్రా కూడాను సుఖప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాయి సుమా అని చెప్పేసి, ఈ మానవ జీవితంలో సంస్కారవంతమైన జీవితాన్ని గడపడానికి తనకు ఉన్నదానిలో సంతృప్తి చెంది కొంతైనా సరే చక్కగా దాన ప్రక్రియను గనక అవలంబించేటువంటి వ్యక్తికి తప్పనిసరిగా చక్కటి యోగవంతమైన జీవితాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు అని చెప్పేసి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సరిగా సంపద కల్గునప్పుడు మహాసౌఖ్యోన్నతిన్ పొంది పల్మరు నీ సర్వజగం బబద్ధమని సంభాషించు వేదాంతి అద్దిర కష్టంబు రవంత వచ్చునెడ ఆర్తింగుంది సంరక్షకై పరులన్ వేడు వివేకముందొలగి అప్పా సూర్యనారాయణ. ఓ సూర్యనారాయణ స్వామి, సరిగా సంపద కల్గునప్పుడు, బాగా సంపదలు వృద్ధి చెందుతూ సంపదలు ఎన్నెన్నో దిశల నుండి తన దగ్గరకు చేరుతున్నప్పుడు చాలా ఆనందంగా మహాసౌఖ్యోన్నతిన్ పొంది సకల సుఖములను కూడా అనుభవిస్తూ అప్పుడు పల్మరు ఈ సర్వజగం అబద్ధమని సంభాషించు వేదాంతి, అప్పుడు వేదాంతం చెబుతూ ఉంటారు. వారి దగ్గర పుష్కలంగా ధన సంపద ఉన్నప్పుడు ఈ జగత్తంతా మిథ్య, ఈ చూసే దృశ్యమాన జగత్తంతా కూడా నశించిపోతుంది, ఈ శరీరం బుద్బుదం, ఇది ఒక బుడగ, ఎప్పుడైనా పేలిపోతుంది అంటూ మెట్ట వేదాంతం చెబుతూ ఉంటారు. అదే వ్యక్తి అద్దిర కష్టంబు రవంత వచ్చునెడా, అటువంటి వ్యక్తికి కొద్దిపాటి కష్టం గనక వచ్చినట్లయితే ఆర్తిన్ కుంది సంరక్షకై, బాధలతో సతమతమైపోతూ విలవిల్లాడిపోతూ సంరక్షకై తన్ని ఎవరు కాపాడతారా అని పరులన్ వేడు వివేకం తొలగి అప్పా సూర్యనారాయణ. అప్పటి వరకు వేదాంతం చెప్పినటువంటి వ్యక్తి కొద్దిపాటి కష్టం రాగానే ఎవరు తన్ని కాపాడతారా అని వారి దగ్గరికి వీరి దగ్గరికి పరుగులు తీస్తూ బాధలన్నీ కూడా వాళ్ళకి మొరపెట్టుకుంటూ ఉంటాడు, తనని ఆదుకోమని ప్రాధేయపడతాడు. వివేకమున్ తొలగి, ఈ వీరు చెప్పేటువంటి వేదాంతం అంతా కూడా వేదాంత భావముగా నిజమే, కానీ ఆచరణలో శూన్యం. ఎందుకని ఆచరణలో శూన్యమైందంటే వారికి నీ పైన దృఢమైనటువంటి భక్తి లేదు. నీ పైన దృఢమైన భక్తి గనక ఉన్నట్లయితే సంపదలు కలిగినా లేకపోయినా కూడా ఆ దృఢమైనటువంటి భక్తి చేత ప్రశాంత చిత్తుడై తనకు కలిగిన దానిలో సంతృప్తిగా స్థైర్యంతో ఆత్మస్థైర్యంతో జీవించగలుగుతాడు. అన్నీ నీపైనే వదిలి భారమంతా నీపైన వేయకుండా, తనకు కలిగిన సంపదలు నీ అనుగ్రహం అనుకోకుండా తాను వాటిని అనుభవిస్తూ ఇతరులకు మెట్ట వేదాంతాన్ని చెప్పేటువంటి వాడు ఆచరణలో శూన్యుడై ఏదన్నా చిన్న ఆపద రాగానే విలవిల్లాడిపోయి 10 మంది దగ్గరికి వెళ్ళి కాపాడమని ప్రాధేయపడతాడే తప్ప ఒక్కసారి నీ వైపు చూడడు. ప్రత్యక్ష నారాయణుడవైన
నీ వైపు చూసి నిన్ను గనక ప్రార్థించినట్లయితే అతని కష్టాలన్నీ తొలగిస్తావు నీవు. కానీ ఆ జ్ఞానం శూన్యమై వివేకము తొలగి ఆ వివేకం లేకుండా ఆచరణ శూన్యుడై వారిని వీరిని ప్రాధేయపడుతూ కాపాడమని అడుగుతాడయ్యా. కానీ నీ భక్తుడైనటువంటి సజ్జనుడు నిన్నే మనస్సులో నిలుపుకుని నిన్నే ప్రార్థిస్తూ నీ పాదపద్మములను తన హృదయంలో నిలుపుకుని నీ పైన విశ్వాసంతో సన్మార్గంలో సాగుతాడు. ఆ భక్తునికి ఎటువంటి ఆపదలు ఇబ్బందులు కలుగకుండా ప్రశాంతముగా వాని జీవితం సాగేలాగా నీవు అనుగ్రహిస్తావు అంటూ అటు సూర్యనారాయణుని గొప్పదనాన్ని, ఆయన కృపామహిమని, ఆయన ఎడల నిశ్చలమైన భక్తిని కలిగి ఉండేటువంటి భక్తునికి ఎటువంటి ఇబ్బందులు కలగవని, ఒకవేళ ఇబ్బందులు కలిగిన సూర్యనారాయణ మూర్తి వాటిని తొలగిస్తాడని చాటి చెబుతూ చక్కని తెలుగు పలుకుబడులతో గొప్ప శతకాన్ని రాసి మనకు అందించిన శ్రీ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి సూర్యనారాయణ శతకంలోని మరి ఒక పద్యాన్ని గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై సూర్యనారాయణ. లీలామానుషదేహం లక్ష్మీశం త్వాం ప్రసాదయే దేవం సంసారార్ణవపతితం కంసరిపో మాం త్వముద్ధరత్వరయా కంసరిపో మాం త్వముద్ధరత్వరయా. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణశరణం మమ. కృష్ణ సంకల్పాన్ని ఆదేశాన్ని అనుసరించి విశ్వకర్మ నిర్మించిన ద్వారకలో ఉన్న వాసులందరూ కూడా ద్వారకాధీశుని స్తుతిస్తూ ద్వారకావాసానికి ఆనందిస్తూ చెప్తూ ఉన్నటువంటి తరంగము. జలధి మధ్య నిర్మిత జాంబూనదవర కలిత గోపుర హర్మ్య గణ కమనీయ జలజనాభా తావక జనరమ్య ద్వారకా అలం అధునాస్మాభిరవలోక్యతే. జలధి మధ్య నిర్మిత అనగా సముద్రము నడుమ నిర్మించబడినటువంటిది. జాంబూనదవర కలిత, జాంబూనదం అంటే బంగారము అని అర్థం. ఈ సువర్ణమయమైనటువంటి గోపురములతో కూడిన మేడలతో, ఆ మేడలు కూడా ఎన్నో గుంపులు గుంపులుగా ఉన్నాయి. అన్నిటికీ కూడా ఆ బంగారంతో కూడినటువంటి గోపురాలతో ఉన్నాయి. అలాంటి కమనీయమైనటువంటి నగరం ఇది. జలజనాభ అనగా పద్మనాభ, నీ యొక్క జనులకు ఇది వాసము. నీ యొక్క జనులు అంటే కృష్ణుని ఆశ్రయించిన భక్తజనులు, వారందరికీ ఆశ్రయమైనటువంటి రమ్య ద్వారక. ఈ రమ్యమైన ద్వారక మా చేత చూడబడుతున్నది. ఇది చాలు మాకు పరమానందము. అలం అంటే సంపూర్ణమైన ఆనందం అని అర్థం. అవలోక్యతే అస్మాభిః, మా చేత ఈ ద్వారకా నగరం చూడబడ్డమే ఒక భాగ్యం. ఎందుకంటే కృష్ణ నిర్యాణంతరం ఆ స్వామి సంచరించినటువంటి ద్వారకలో గొప్ప భాగాన్ని మరి చూడలేరెవరూ కూడా. ఆయన సాక్షాత్ విష్ణువు గనక ఆయన కాలంలో ఉన్నవాళ్ళు మాత్రమే చూడగలిగారు ఆయన కృపచేత. పైగా విశ్వకర్మ నిర్మించిన దివ్య నగరం ఇది. ఇది భూమికి చెందింది కాదు నిజానికి, కానీ స్వామి అనుగ్రహం చేత భూమికి తేబడిన వైకుంఠ విభూతి ఇది. అలాంటి దాన్ని చూడగలగడమే ఒక భాగ్యం అంటున్నారు ద్వారకావాసులు. వసుధా సుధా సౌధ వసతి కృతావాస కుసుమబాణ విహరణ కూలవనాం వసుదేవ భాగధేయ వామదేవాదిగేయ వసుధ నారాయణ తీర్థ వరద విజయ గోపాల. ఈ భూమి యందు తెల్లని మేడలతో, పైగా వెన్నెల్లు వెదజల్లుతున్నవా అన్నంత శోభతో ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి మేడలన్నీ కూడా. అలాంటి ఆ మేడల్లో వాసము చేస్తున్న ఓ పరమాత్మ, ఇక్కడున్నటువంటి దివ్యమైన ఉద్యానవనాల్లో నువ్వు మన్మథుని వలె విహరిస్తున్నావు. ఎందుకంటే మన్మథుడు అంటే సౌందర్య స్వరూపుడని. ఉద్యానవనాల్లో ఉన్నటువంటి వసంతుడు, మలయ పవనము ఇవి మన్మథుని యొక్క సహాయ శక్తులు, స్నేహితులు. ఇక్కడ ఉద్యానవనాల్లో స్వామి ఎలా సంచరిస్తున్నాడంటే నవమన్మథుని వలె సంచరిస్తున్నాడు. వసుదేవ భాగధేయ, వసుదేవుని యొక్క అదృష్ట స్వరూపము అన్నారు ఇక్కడ. అంటే వసుదేవుడు ఎన్నో పుణ్యములు చేయగా స్వామి లభించాడు ఆయనకి. అందుకు వసుదేవుని యొక్క అదృష్ట స్వరూపుడు. వామదేవాది గేయ, వామదేవాది మహర్షుల చేత గానము చేయబడువాడు. ఈ చెప్పడం ఉద్దేశం ఏంటంటే వసుదేవుడు మొదలైన వారు కూడా కృష్ణ పరమాత్మ చేత ఈ ద్వారకలో వాసం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు.
అందుకు వసుదేవుడి యొక్క భాగధేయ అని చెప్పడంలో అది ఉద్దేశం. పైగా మహర్షులందరూ కూడా కృష్ణ పరమాత్మ దర్శనానికి ద్వారకకి రావడం, ఆయన స్తుతించడం జరుగుతున్నది. నారదుడు కూడా వైకుంఠాది లోకముల కంటే ఎక్కువగా ఆయన ద్వారకలో ఉండడమే మొదలుపెట్టాట. పలుమార్లు ద్వారకకి రావడం, అక్కడే నివసించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే వైకుంఠాది విష్ణువుని చాలామార్లు చూశాడు. ద్వారకలో ఆయన కృష్ణుడిగా సంచరించడం అనేది చూడాలి అనే ఆనందంతో ఎక్కువ ద్వారకలోనూ సంచరిస్తున్నాడు. అందుకే వామదేవాది అంటే వామదేవాది బ్రహ్మర్షులు నిరంతరం ఆశ్రయించుతూ ఉన్నారు ఈ ద్వారక నగరాన్ని. వాళ్ళు గానం చేస్తున్నారు. ఇది ఒక భావం. వామదేవుడు అంటే శివుడు అని కూడా అర్థం ఉన్నది. వామదేవాది గేయ అంటే శివుడు మొదలైన వారి చేత గానము చేయబడేటువంటి నారాయణ. వసుధ, వసుధ అంటే ఐశ్వర్యములిచ్చువాడా. నారాయణ తీర్థ వరద విజయగోపాల. మళ్ళీ విజయగోపాల భావమే కొనసాగిస్తున్నారు ఇక్కడ. ధర్మ ప్రతిష్టాపన స్వరూపం గనక విజయగోపాల అనే మాట ఉన్నది. ఈ చివరిగా ఈ దివ్యమైన ద్వారకా ప్రస్తావన చేస్తూ శ్లోకంలో అమరదుర్లభభూతి రియం సతి విమలమానస హంస సమాకుల కమలనాభ రమాతి మనోరమ సతతమస్తు తవాజ్య మహాపురి. నీ యొక్క ఈ మహాపట్టణము ఎల్లకాలము మాకు ఆనందము కలిగించుతూ ఉండుగాక అని దీని యొక్క భావం. ఇది ఎటువంటిది అంటే అమరదుర్లభ భూతి ఇయం సతీ. దేవతలకు కూడా దొరకనటువంటి ఐశ్వర్యము ఈ దివ్యమైన ద్వారకలో ఉన్నది. విమలమానస హంస సమాకుల. నిర్మలమైన మనస్సు కలిగిన హంసలతో కూడి ఉన్నది ఈ దివ్యమైన పట్టణము. అంటే హంసలు మొదలైన అందమైన పక్షులు అక్కడ సంచరిస్తున్నాయి అని ఒక భావము. హంసలంటే యోగులు. వాళ్ళు ఎటువంటి వారు? విమల మానసం కలిగినటువంటి వారు, నిర్మలమైన జ్ఞానమయమైనటువంటి బుద్ధి కలిగిన యోగుల చేత కూడినది. పైగా సమాకుల అని చెప్పడంలో క్రిక్కిరిషి అని అర్థం చెప్పవచ్చు. అంటే యోగులు అంత గొప్ప సంఖ్యతో అక్కడ వచ్చి సంచరిస్తున్నారట. ఎందుకంటే యోగీశ్వరుడైన పరమాత్మ అక్కడ ఉన్నారు కనుక. కమలనాభ రమ అతి మనోరమ. కమలనాభ రమ. కమలనాభ అంటే విష్ణువు, రమ అంటే లక్ష్మి. వారు ఉభయులకు కూడా ఎంతో ఆనందం కలిగించే పట్టణము, లక్ష్మీనారాయణులకు ఆనందం కలిగించే పట్టణము అన్నారు ఇక్కడ. నిజానికి ఇప్పుడు నారాయణుడు ఉన్నాడు కానీ ఇంకా లక్ష్మి రాలేదు. రాబోతున్న తల్లి, ఆ తల్లి సాక్షాత్తు రుక్మిణీదేవి. ఆ తల్లే ద్వారకలో మహాలక్ష్మి ఆవిడ రాబోతున్నది. కానీ ఇప్పుడు చెప్తున్న గానం చెప్పే సమయానికి నిజానికి ఇంకా లక్ష్మి అనగా రుక్మిణి కళ్యాణం జరగలేదు. మరి ఈ మాట ఎందుకు చెప్పారు అంటే ద్వారకా నగరం ఎల్లవేళలా ఉన్నటువంటి వైభవం ఏమిటో ఇక్కడ వివరిస్తున్నారు. పైగా లక్ష్మి అంటే శోభ, కళ అని అర్థం తీసుకుంటే నారాయణ్ణి విడిచిపెట్టది శోభ, కళ ఎప్పుడూ కూడా. అందుకని నారాయణుడు ఉన్నాడంటేనే ఆయనతో పాటు తేజస్సుగా, శోభగా, శక్తిగా లక్ష్మి ఉన్నట్టే లెక్క. అందుకే కృష్ణుడితో పాటు ఆయనే లక్ష్మి అనగా ఆయన శోభ, ఆయన ఐశ్వర్యం ఇక్కడ ఉంది అని ఒక అర్థం. ఇంకొక అర్థంలో నేటికి ఆ దివ్యమైన ద్వారకా నగరం లక్ష్మీనారాయణుల కళలతో ఉన్నది. అక్కడ లక్ష్మీనారాయణులు, రుక్మిణీ కృష్ణులు కనబడిన సూక్ష్మ తేజో రూపాలతో ఇప్పటికీ ఉంటారని పురాణములు చెప్తున్నది. ఆ భావాన్ని అనుసరించే ఇక్కడ కమలనాభ రమాతి మనోరమ సతతమస్తు తవా అద్య మహాపురి అన్నారు ఇక్కడ. ఎల్లవేళలా అద్య అంటే నేటికి ఈ మహాపట్టణం భాసిల్లుతున్నది లక్ష్మీనారాయణ మయమై. వారికి కూడా ఆనందం కలిగిస్తూ, అంటే వారు ఆనందంగా విహరిస్తున్నారు ఇక్కడ అని ఇప్పటికీ ఉన్నటువంటి ద్వారక యొక్క దివ్యత్వాన్ని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. అద్యాపి మళ్ళీ తర్వాత శ్లోకంలో కూడా దీన్ని ప్రస్తావన చేస్తున్నారు. అంటే ఇది కృష్ణావతార కాలం నాటికి సంబంధించిన శ్లోకంగా కాకుండా నేటికి చెప్పుకుంటున్న ద్వారక మహిమ అని మనం భావించవచ్చు. నారాయణ తీర్థులు ద్వారక మహిమను చెప్తున్నారు ఈ 2 శ్లోకాలతో. అద్యాపి భక్తాన్ అనుకంపయన్ముదా హృద్యానవద్యాం నగరీమధిష్ఠిత నిరస్త శత్రు భగవాన్ విరాజతే క్ష్మయాచ లక్ష్మ్యా సహ సర్వసంపద. నేటికి భక్తులకి దయ చూపిస్తూ హృద్యమై అనవద్యమై అంటే మనోహరమై ఏ లోపము లేని ఈ నగరాన్ని అధిష్ఠించి భగవానుడు ఇక్కడ ప్రకాశిస్తున్నాడు. ఎటువంటి భగవానుడు? నిరస్త శత్రుహు, సమస్త శత్రుబాధల్ని పోగొట్టేటువంటి భగవానుడు. ఎలా ఇక్కడ ప్రకాశిస్తున్నాడంటే క్ష్మయాచ లక్ష్మ్యాచ. క్ష్మయ అంటే క్ష్మ అంటే భూదేవి, క్ష్మయాచ అంటే భూదేవితోనూ, లక్ష్మ్యా శ్రీదేవితోనూ. లక్ష్మీదేవితోనూ భూదేవితోనూ కలిసి సర్వసంపన్మయమైన ఈ నగరంలో స్వామి ప్రకాశిస్తున్నాడు అని వివరించారు ఇక్కడ. ఈ విధంగా ద్వారవతీ ప్రవేశ వర్ణనం నామ ఏకాదశ తరంగ. ద్వారకా నగరంలో ప్రవేశించారు అని చెప్పినటువంటి ఏకాదశ తరంగం పూర్తయింది. ద్వారక యొక్క మహిమ ఇప్పటి వరకు చెప్పబడింది. ఇక ద్వాదశ తరంగంలో మనం ప్రవేశిస్తున్నాం. మొత్తం కృష్ణలీలా తరంగణిలో ఆఖరి తరంగం ఇది. ఇది ద్వాదశ తరంగం. ఈ తరంగం
ద్వారకలో జరిగిన లీలని చెప్తున్నది. ద్వారకలో ఎన్నో లీలలు జరిగాయి, అవి చెప్పుకుంటే మొత్తం భాగవతం అవుతుంది. కానీ నారాయణ తీర్థులు మాత్రం కేవలం రుక్మిణీ కళ్యాణంతో పూర్తి చేశారు. ఇదొక మంగళకరమైనటువంటి భావనతో ఈ తరంగాన్ని పూర్తి చేశారు. రుక్మిణీ కళ్యాణం రమ్యమైన ఘట్టం. సాధారణంగా భాగవతం ఏది చెప్పినా చివరికి రుక్మిణీ కళ్యాణంతో పూర్తి చేస్తారు. రుక్మిణీ కళ్యాణం అంటేనే లక్ష్మీనారాయణ వైభవం. అది దానిని ఇది ఒక నృత్య ప్రక్రియగా చూపిస్తున్నారు. అంటే ఒక నాట్యంగా, నటనగా, రంగస్థలం మీద ప్రకటింపబడే విధంగా దీన్ని రచించారు. ఇప్పుడు దీన్ని శ్రద్ధగా వింటూ ఉన్నా, చదువుతూ ఉన్నా మానసరంగ స్థలంపై రుక్మిణీ కృష్ణ కళ్యాణ ఘట్టాన్ని భావన చేయవచ్చు. రుక్మిణీ కళ్యాణం అనేది మంగళకరమైన ఘట్టం. అది విన్నవారికి, చదివిన వారికి, స్మరించిన వారికి కూడా సమస్త మంగళములు కలుగుతాయి. కేవలం కళ్యాణం అంటే పెళ్లి కావడమే కాదు, అన్ని మంగళములు కలుగుతాయి ఇక్కడ. అందుకు రుక్మిణీ కళ్యాణ ఘట్టం నేటికి కూడా పారాయణ చేసిన వారికి వెంటనే ఫలితములు కనబడడం జరుగుతూ ఉంటుంది. అందుకు మరింత శ్రద్ధగా ఈ రోజు నుంచి మనం ఈ ద్వాదశ తరంగాన్ని సంపూర్ణంగా వింటూ, పైగా విస్తారమైన వైఖరితో అందిస్తారు ఇక్కడ ఈ ద్వాదశ తరంగాన్ని. ఇంకా చెప్పాలంటే భాగవతం కంటే రుక్మిణీ కళ్యాణం మరింత రమణీయంగా ఉంటుంది కృష్ణలీలా తరంగిణిలో. ఇక్కడ కళ్యాణ ఘట్టాన్ని వర్ణించడమే కాకుండా అనేక రకమైన మంగళకరమైన అంశాలు ఎంత సుందరంగా చూపిస్తారు. కృష్ణ కైంకర్యములు చూపిస్తారు. ఇందులో రకరకాల ఉపచారాలు కనబడతాయి మనకి. చెట్ట చివరికి అష్టలక్ష్మీ సహితుడైన కృష్ణ పరమాత్మ, ఆ అష్టలక్ష్ములు ద్వారకలో అష్ట పట్టమహిషులు, ఆ స్వరూపంతో మనకు గోచరిస్తాడు. అంటే అష్టలక్ష్మీ సహితుడైన నారాయణ దర్శనాన్ని ఇస్తారు ఇక్కడ. అలా ఇక్కడ ఒక ఉపాసన బలాన్ని మొత్తం తరంగిణంతా ప్రసరింపజేస్తున్నప్పటికీ ద్వాదశ తరంగం వచ్చేటప్పటికల్లా మరింత అద్భుతంగా పండించారు. అందుకు ఇది మహిమాన్వితమైన తరంగముగా చెప్పబడుతున్నది ఈ అధ్యాయం అంతా కూడా. ఇందులో ఉన్న శ్లోకములు కానీ, తరంగాలు కానీ బహురమ్యమైనటువంటివి. వీటిని భావన చేసినప్పటికీ, శ్రవణం చేసినప్పటికీ కూడా సత్ఫలితాలు వస్తాయని శాస్త్రం చెప్తున్నది. ఇప్పుడు కథా సంగ్రహంగా ఈ తరంగిణిలో ఏమున్నదో చెప్తున్నారు. అథ రుక్మిణీ కళ్యాణ మహోత్సవ వర్ణనం అభినీయతే. దేనికి లేనిది ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఈ ప్రారంభ గజ్జ అంటున్నారు. ఇప్పుడు రుక్మిణీ కళ్యాణ మహోత్సవ వర్ణన, ఇదే ప్రధానంగా ఇందులో కనబడుతున్న అంశం. అయితే కళ్యాణం అనగానే దానికి పూర్వకథ, దానికి అనుసరించినటువంటి అంగకథలు ఉంటాయి. అందుకు ఇక్కడి సంగ్రహంగా రుక్మిణీ కళ్యాణ గాథను వివరిస్తూ, భీష్మోథ రుక్మి తత్పుత్రో రుక్మిణీ తత్సుతా సతి వసుదేవో దేవకీచ బలకృష్ణౌ సబాంధవౌ రుక్మిణ్యా లిఖితం పత్రం శ్రీకృష్ణాయ నివేదితం బ్రాహ్మణేన తతస్తత్ర రథేనాగమనం హరేః రాజ్ఞాం సమక్షం రుక్మిణ్యాః పాణిగ్రహణ మంగళం రుక్మిణ్యా సహ కృష్ణస్య ద్వారకాయాం సమాగమః రుక్మిణీ కృష్ణయోః సమ్యగ్ వివాహస్తదనంతరం అష్టపత్నీ సమాహారః కథాసంగ్రహ ఈరితః. 4 శ్లోకాల్లో కథాసంగ్రహం చెప్పబడుతున్నది. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం సీతారామాభ్యాం నమః. శ్రీమద్ రామాయణంలో బాలకాండంలోని మొదటి 100 శ్లోకాల్లో నారద మహర్షి వాల్మీకి మునికి సంక్షేప రామాయణాన్ని బోధించాడు. అది బాలరామాయణంగాను, సంక్షిప్త రామాయణంగాను, శతశ్లోకి రామాయణంగాను ప్రసిద్ధి చెందింది. మనం ఈరోజు నుంచి బాలరామాయణం గురించి తెలుసుకుందాం. ఈ బాలరామాయణం వినటంతో పూర్తి రామాయణాన్ని విన్న ఫలం లభిస్తుంది. ముందుగా ప్రార్థన శ్లోకాలను స్మరిద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తెల్లటి వస్త్రాన్ని ధరించినవాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు, చంద్రుడి రంగులో ఉన్నవాడు, 4 చేతులు గలవాడు, శాంతమైన ముఖం గలవాడు, అటువంటి మహాగణపతిని ధ్యానించాలి అని ఈ శ్లోకం యొక్క అర్థం. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే
సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. శరదృతువులో ఉపాసించదగినది గనుక ఆమెకు శారద అని పేరు. శరదృతువులో నిర్మలమైన ఆకాశం ఉంటుంది కదా, ఆ ఆకాశంలో పూర్ణిమ చంద్రుడు మరీ అందంగా ఉంటాడు. శారదాదేవి శరత్ పౌర్ణిమ చంద్రుడిలాగా వెలిగిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఆమె ముఖం తెల్లని పద్మంలా వెలిగిపోతూ ఉంటుంది. అందుకనే ఆ శారదామాతను ఎన్నో జన్మల నుంచి ఉపాసించినటువంటి వాళ్ళకే కవితా శక్తి, మరి వ్యాఖ్యానం చేసేటువంటిది, అనేక గ్రంథాల యొక్క రచన, ఆ వివరణ చేసేటువంటి శక్తి మనకు ఎంతోమందిని చూస్తున్నాం. అక్కడక్కడ మనం అనుభవిస్తున్నాం, వాళ్ళతో స్నేహం చేస్తున్నాం. వాళ్ళ యొక్క కవితాఝరిని మనం వింటున్నాం, ఆనందపడుతున్నాం. ఆ చదువు అటువంటిది. అందుకనే ప్రతి పెద్దలు మన ఇళ్లలో ప్రతి ఒక్కరు కూడా చదువుకో చదువుకో అనేది. ఎప్పుడు సరస్వతి మనకు అంటపడుతుందో జీవన పర్యంతరం కూడా మనం జ్ఞానంతో వెళ్ళటానికి కూడా ఒక మంచి మార్గం అవుతుంది. చదువు లేని వాడికి ఎన్ని గుణాలు, మంచి గుణాలు ఉన్నప్పటికీ గెలిచచ్చు, బతకచ్చు, మంచి పేరు కూడా తీసుకుంటాడు, నిజమే. కానీ జ్ఞానంతో పరమాత్ముడిని తెలుసుకోలేనంత శక్తి విహీనుడవుతాడు. అక్కడ మాత్రం తప్పుతాడు. అందుకని ఆ జ్ఞానం కావాలా అన్నప్పుడు మనకు ఇప్పుడు మృష్టాన్న భోజనం ఉందనుకోండి, ఇంత మృష్టాన్న షడ్రుచులు ఉన్నాయి. పెట్టేవాడు మనసు బాగుంది, తినేవాడికి ఆకలి అవుతుంది, నిజమే, అంతా బాగుంది. కానీ మంచినీళ్ళు లేకపోతే ఏం చేసేది? ఒక ముద్ద కూడా లోపలికి పోతుంది. ఆ నీళ్లను చూడటం కారణం అదేనే. మొదట్లో ఎంతగా నీకు మృష్టాన్నం ఉంది అన్నప్పటికీ, ఎంతగా నీకు ఆస్తి, డబ్బులున్నాయి, పేరు పలుకుబడి ఉంది, అయినా లోపల ఒక జ్ఞానం లేకపోతే ఏం ప్రయోజనం? అందుకని శారదామాతను ఉపాసించి ఎప్పుడు ఆమె అందరికీ కూడా పెన్నిది. అటువంటి శారదాదేవి ఎప్పుడు కూడా మా ముఖార విందంలో నివసించుగాక అమ్మవారిని మనం వేడుకుంటున్నాం. మనకెప్పుడు కూడా అమ్మవారు నాలుకలో ఉండని అని చెప్తున్నాం. ఓం సీతారామాభ్యాం నమః.